ఓం శ్రీమాత్రే నమ. ఓం గం గణపతయే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ముఖ్యంగా రవి మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, అలాగే గురు మహాదశ, ఇలా వరుస క్రమంలో మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ధనుర్రాశిలో పుట్టి ఉంటారు. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు మొదటి పాదం అయితే ధనుర్రాశిలోకి వస్తారు. మిగతా 3 పాదాలు 2, 3, 4 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. కాబట్టి ముందుగా ఎవరైతే ఈ ఉత్తరాషాఢ మొదటి పాదం జాతకులు ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రథమంగా చర్చిద్దాం. ముందుగా ఈ సంవత్సరం 2025 గ్రహాల గోచారాన్ని చూసినట్లయితే శని మార్చి 29, 2025 వరకు కుంభంలోనూ, ఆ తర్వాత మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి అక్టోబర్ 29 డిసెంబర్ 4 మధ్యన కర్కాటకంలోను, తిరిగి డిసెంబర్ 4 నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత కుంభంలోనూ సంచరిస్తాడు. ఇక కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సింహంలోనూ సంచరిస్తాడు. ఇక ఈ విధమైన గ్రహాల గమనాన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే ఉత్తరాషాఢ మొదటి పాదంలో పుట్టిన జాతకులు ఉన్నారో, అదే ధనుసు రాశికి సంబంధించి వీళ్ళకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం, ముఖ్యంగా వీళ్ళకి ప్రథమార్థం అయితే బాగుంటుంది. విద్యార్థులకి ప్రథమార్థం ఆశాజనకంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందులు అనేవి తప్పవు. అలాగే విదేశీ అవకాశాలు ఏవైనా కలిగే సూచనలు అయితే ప్రథమార్థంలో అయితే అవి ఫలించే సూచనలు ఉన్నాయి. ద్వితీయార్థంలో అయితే అంతగా ఫలితాలు ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఈ ఉత్తరాషాఢ ప్రథమ పాదంలో పుట్టినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి రాహుమాదశ కానీ జరుగుతున్నట్టయితే ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ చాలా బాగుంటుంది. అలా కాకుండా ఒకవేళ కుజమహాదశ కానీ జరుగుతున్నట్లయితే వీళ్ళకి కొంచెం ఉద్యోగపరంగా చిక్కులు అనేవి తప్పవు. అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ వీళ్ళకి కార్యాలయంలో కొంచెం చిక్కులు అనేవి కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ కుజమహాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు ఉత్తరాషాఢ ప్రథమ పాదంలో పుట్టిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి మంగళవారం కనీసం ఒక 6 మంగళవారాలు మీ దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ దర్శనం చేసుకుని మీ పేరు మీద సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించుకోండి, లేదా అభిషేకం చేయించుకోండి. లేదు ప్రతి మంగళవారం ఏదైనా ఒక నల్లని కుక్కకి గోధుమ రొట్టి తినిపించండి. ఇక రాహుమాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు కానీ లేదా గురుమాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు కానీ వీళ్ళకైతే ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగానే ఉంటుంది. వీళ్ళు ఆశించిన ఫలితాలు అన్ని విధాలా ఉంటుంది. ఉద్యోగంలో కానీ ఏదైనా సరే పదోన్నతి కానీ పురోగతి మట్టుకు కనపడుతుంది. అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి యోగిస్తుంది. మిగతా 2 నక్షత్రాల కంటే కూడా మీ రాశిలో ధనుర్రాశిలో ఉండే మిగతా 2 నక్షత్రాల కంటే కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అయితే చాలా యోగదాయకంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మట్టుకు ద్వితీయార్థంలో కొంచెం ఆరోగ్యపరమైన చిక్కులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాల రోగాలైన ఈ గుండె సంబంధ వ్యాధులు కానీ లేదా శ్వాస సంబంధమైన వ్యాధులతో కానీ ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు మే నుంచి అక్టోబర్ మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన.
ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రతి ఆదివారం మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే ఆవుకి గోధుమ రొట్టె తినిపించండి. లేదు 1.5 గోధుమలు మీ దగ్గరలో ఏదైనా దేవాలయంలో కనీసం ఒక 6 ఆదివారాలు దానం ఇవ్వండి. లేదు మీ దగ్గరలో ఏదైనా అనాథ శరణాలయాల్లో ఉంటే ఆ అనాథ శరణాలయంలో పిల్లలకి మీకు తోచిన సహాయం చేయండి. అది కూడా ఆదివారం నాడు మీకు ఈ ఆరోగ్య సమస్యల నుంచి అయితే విముక్తి అయితే కలుగుతుంది. పెద్దగా ఇబ్బంది పెట్టే ఫలితం ఇది అయితే ఇబ్బంది పడరు, ఉపశమనం అయితే కలుగుతుంది. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో గోచార రీత్యా చూసుకుంటే ఈ సంవత్సరం మీకు అంతగా వివాహ యోగం అయితే కనపడట్లేదు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కానీ వివాహ యోగం బలంగా ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన వివాహం కలిగే సూచనలు అయితే కనపడుతోంది. అది మీ వ్యక్తిగత జాతకంలో వివాహ యోగం ఉంటేనే. లేదంటే ఈ మామూలుగా గోచార రీత్యా చూస్తే వివాహ యోగం అంతగా కనపడట్లేదు. ఇక ఎవరైతే ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల జాతకులు ఉన్నారో వీళ్ళు మకర రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఈ మార్చి 29 తారీఖు నుంచి ఏదైతే ఏలినాటి శని వెళ్ళిపోతుందో వీళ్ళకి మార్చి 29వ తారీఖు నుంచి సంవత్సరాంతం వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి మార్చి 29 దాకా కొంచెం ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు, కానీ మార్చి 29 ద్వితీయార్థం మటుకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏదైనా విదేశీ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు చేస్తుంటే విదేశీ విద్యకే అవన్నీ ఫలిస్తాయి. అలాగే ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి మే తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు వివాహ సూచనలు అయితే కనపడుతున్నాయి, వివాహ యోగం అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మార్చి తర్వాత నుంచి చాలా కలిసి వస్తుంది. మార్చి 29 తారీఖు నుంచి కూడా ప్రతిరోజు కూడా వీళ్ళకి అభివృద్ధి అనేది కనపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఈ సంవత్సరం చాలా వరకు వీళ్ళు బయటపడతారు. ముఖ్యంగా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉండేటువంటి శని ఏదైతే ఏలినాటి శని పూర్తయి మార్చి 29 నుంచి మీనంలోకి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడో శని వీళ్ళకి బాగా యోగిస్తాడు. మీరు ఎంత ప్రయత్నిస్తే మీకు అంత ఫలితం దక్కుతుంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమి కూడా మీకు తృతీయ స్థానంలో ఏర్పడబోతోంది. ఈ తృతీయ స్థానంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనివల్ల మీకు అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ 4 నెలల్లో కూడా మీకు, ఎందుకంటే మీ రాశాధిపతి అయినటువంటి శని తృతీయంలో ఉంటాడు. అలాగే మీ రాశాధిపతికి మిత్రగ్రహమైనటువంటి శుక్రుడు ఉచ్చరాశిలో అక్కడే ఉంటాడు. అలాగే రాహువు కూడా మీకు శనికి మిత్రగ్రహం కాబట్టి మీ మకర రాశి వాళ్ళకి అయితే మటుకు షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మరిన్ని ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కానీ గురుమహాదశ కానీ చంద్రమహాదశ కానీ జరుగుతూ ఉంటే కొంచెం మీకు ఆరోగ్యపరమైన చిక్కులు అలాగే ఖర్చులు అధికమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఒకవేళ ఈ మహాదశలు కానీ జరుగుతూ ఉంటే చంద్రమహాదశ జరుగుతున్న జాతకులు అయితే ఏదో ఒక సోమవారం కానీ లేదా ఏదో ఒక పౌర్ణమి రోజు కానీ కుటుంబ సమేతంగా మీ గృహంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించండి. అలాగే గురు మహాదశ జరుగుతున్న జాతకులు అయితే కనీసం ఒక 11 గురువారాలు మీ దగ్గరలో ఏదైనా సాయిబాబా ఆలయంలో నానబెట్టిన శనగల్ని ప్రసాదంగా భక్తులకి పంచండి. అవి కనీసము 1.5 కిలో శనగలు ప్రతి వారం 1.5 కిలో శనగలు అలాగ ఒక 11 వారాలు మీ దగ్గరలోని సాయిబాబా మందిరంలో భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.